హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను వేరుశనగ పల్లీల పచ్చడి చేశాను. పచ్చిమిరపకాయలు, టమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అల్లము, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి పచ్చిమిర్చి పచ్చడి చేశాను. ఎలా చేశానో మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇలా ప్లేట్లో అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నీటిలో శుభ్రంగా కడుక్కొని వేరుశనగలు వేయించి పెట్టుకున్నాను. అయితే నేను ఈరోజు పచ్చడి కుండలో చేసి చూపిస్తున్నాను. మట్టి కుండలో చేసి చూపిస్తున్నాను. ముందుగా అన్నీ సిద్ధంగా చేసి పెట్టుకున్నాను. పల్లీలు వేయించి పెట్టినాను. అలాగే కూరగాయ ముక్కలు కూడా నీట్గా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కుండను పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో మొదట జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయలు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి, టమాటోలు ఇలా మొదటైతే కుండ పెట్టుకున్నాను. కుండలో ఉన్న తేమ అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర, తర్వాత వెల్లిపాయలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, టమాటోలు, ఉల్లిగడ్డలు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా కలిపి ఉడికించుకున్నానండి. వేరుశనగలు వేపి మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుండ అంతా కూడా బాగా తేమ లేకుండా ఆరిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసినాను. ఆయిల్ వేసి ఆ తర్వాత ఇలా పచ్చడికి కావాల్సినటువంటి అల్లం ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ముక్కలు వేసినాను. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసినాను. ఆ తర్వాత టమోటా, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా ఉడికించిన తర్వాత పచ్చడిని పప్పు గుత్తితో వెనిపినానండి. ఇలా చేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అని కుండలో చేద్దామని చేసినాను. మామూలుగా అయితే ఏదైనా ఒక పాత్రలో ఉడికించి మిక్సీలో వేసుకోవడము, లేదంటే రోటి పచ్చడి చేసుకోవడం చేస్తాము. అయితే ఈరోజు వేరుశనగలు మాత్రమే మిక్సీకి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటోలు ఇవన్నీ కూడా పప్పు గుత్తితో ఎనిపినానండి. ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కుండలో వేసి ఉడికించుకుంటున్నాను. ఇలా మొత్తము కూడా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు అన్నీ కూడా కుండలో వేసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో స్పూన్తో కలపడము అలా చేయాలి. మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. బాగా ఉడుకుతాయి. ఒకే మంట మీద ఉడికించుకోవాలి. ఇలా అన్నీ వేసి కుండ పొడవుగా ఉండడం వల్ల కలపడం కష్టంగా ఉంది. అందుకని నేనేం చేశాను, మొదట అలా మూత పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత ఒక బట్ట పట్టుకొని ఇలా కుదించడం వల్ల కిందిది పైది అంతా కూడా కుండలో బాగా కలిసిపోయి ఉడుకుతుంది. బట్ట తీసుకొని కుదించితే కిందిది పైకి, పైది కిందికి వచ్చి అంతా కూడా బాగా కలుస్తుంది. కొద్దిగా ఉడికిన తర్వాత స్పూన్తో కలపడానికి బాగా వస్తుంది. అది కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే వేరుశనగ పల్లీలు మిక్సీకి వేసి పొడి రెడీగా పెట్టుకున్నాను. ఇది ఉడికిన వెంటనే పప్పు గుత్తితో వెనుపుతాను. ఇలా పసుపు, ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి. మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అలా చేసుకుని పచ్చడి బాగా ఉడికితే టేస్ట్ బాగా ఉంటుంది. పచ్చి వాసన పోయేలాగా ఉడికించుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకోవాలి. ఇలా కుండలో చేయడం వల్ల టేస్ట్ అయితే బాగా ఉంటుంది.
కారం తక్కువగా ఉండాలి అనుకుంటే పచ్చిమిరపకాయలను కొన్ని వేసుకోవాలి. ఈరోజు నేను ఏమేమి చేశానో మీకు కూడా చూపిస్తున్నాను. ఉదయం టిఫిన్కి చపాతీ క్యాప్సికమ్ కర్రీ చేశాను. క్యాప్సికమ్ని కట్ చేసి ఇలా గుత్తొంకాయ కూర మాదిరిగా చేసినానండి. ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వేరుశనగ పొడి వేసి చేశాను. పాలు తోడు పెట్టిన పెరుగు చూపిస్తున్నాను మీకు. మేము ప్యాకెట్ పాలు కాకోకుండా ఇంటి దగ్గరికి వచ్చే బర్రె పాలు కొనుక్కుంటామండి. తోడు వేస్తాను, బాగా వెన్న వస్తుంది. వెన్న తీసి నెయ్యి చేసుకోవచ్చు ఓపికలు ఉంటే. అలా తోడేసి పైన అంతా కూడా మీగడ తీసి వెన్న తీసి నెయ్యి చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నానండి. అలా పైన ఉన్నదంతా కూడా వెన్ననే. పాలు చాలా చిక్కగా వెన్న ఎక్కువగా ఉంటాయండి. మేము తీసుకునే పాలు లీటర్ 85 రూపాయలలాగా పోస్తారు. ఈరోజు నేను ఏమేమి చేశానో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పచ్చడి, అన్నము, వేడి వేడి అన్నంలోకి పచ్చడి బాగుంటుందని అన్నం రెడీగా చేసి పెట్టి పచ్చడి ఇప్పుడు చూడండి మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో వెనిపేస్తే సరిపోతుంది. వేరుశనగ పల్లీల పొడి వేసి ఎనుపుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేసుకోవడం ఒకటే, ఇలా చేయడం ద్వారా టేస్టీ బాగా ఉంటుంది. ఈ కుండ నాకు కుండ బిర్యానీకి వచ్చినదండి. చాలా బాగుంది కుండ. ఏదైనా కానీ గుంతగా ఉంది, పొడవుగా ఉండడం వల్ల బాగా ఉడుకుతుంది. ఇద్దరు చిన్న వంట చేసుకోవడానికి కుండ సరిపోతుంది. చాలా బాగుందండి కుండ. అలా కలర్ఫుల్గా కూడా ఉంది పచ్చడి. పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి పప్పులాగా ఎంత బాగా కనిపిస్తుందో పచ్చడి. అలా వెనుపుకున్న తర్వాత వేరుశనగ పొడి వేసి కలిపేసుకుంటే వేడివేడిగా ఉండడం వల్ల ఆవిరి కనిపిస్తుంది. ఇప్పుడు అలా వెనుపుకున్న తర్వాత పల్లీల పొడి వేసి వెనిపినానండి. ఒక సైత చెల్లు పట్టుకొని ఒక సైత వేయడం వల్ల పడిపోతుంది. నాకు ఈ వీడియో చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మీకు పొడి వేసి ఎనపడం చూపించలేకపోయాను. ఒకేసారి తాలింపు పెట్టి పచ్చడి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే నేను మా ఆయనకు ఈ అన్నము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పచ్చిమిర్చి చట్నీ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇదిగో చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. మా ఆయనకు పనికి పోవాలని తొందరలో అలా తినేస్తున్నాడు.